ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన యొక్క బలాన్ని ఎరిగినప్పుడే ఆయన సేవించడానికి మనం ఇష్టపడతాం. ఎరగినటువంటి వారికి మనం ఎలా ఆరాధన చేయగలము, ఎలా స్తుతించగలము, ఆయన గురించి ఎలా ప్రకటించగలము. కనుక ఆయన ఎవరైతే ఎరుగుతారో వారు ఖచ్చితంగా ఆయన ప్రేమలో కుదర్చబడతారు. ఆయన ప్రత్యక్షత కలిగి ఆయన యొక్క బలాన్ని అనుభవిస్తూ ఉంటారు. హబక్కూకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండవలసిందే. ఆయన ఎలా చెప్తే అలా వినవలసిందే. మనం ఆయన ఎరిగినప్పుడే లోకం యొక్క స్థితిని మనం ఎరగగలుగుతాము. ఆయనకి లోకం ఎంతగా లోబడుతుందో ఆయన మాట చొప్పున తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎంతో బలాన్ని కలిగి ఉంటాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొద్దురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. కనుక హృదయం దేవునికి లోబడే విధంగా ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినప్పుడు దీని అంతటిని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని ఎరగకపోతే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రనందు ఆనందించున్నాను కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నదని అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి అడుగు పెట్టకుండా ఉంటామో మన శరీరంలో కోరికలతో పోరాడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుకుంటకు మీ స్వాతంత్రం వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండిడి. కాబట్టి నువ్వు ఆయన ఎరిగినప్పుడే నువ్వు పోరాటం చేయగలుగుతావు. పోరాటం చేసినప్పుడే లోకం మీద అతనికి ఎంత జయం పొందారనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక దుష్టుడైతే మనం ఆయన ఎంతవరకు ఎరగకుండా ఉంటామో అంతవరకు వాడు శోధిస్తూనే ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక మంచి విషయాన్ని అతడు తెలుసుకున్నాడు. అతను ఏంటి మంచి విషయం తెలుసుకున్నాడు అని అంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చూసినప్పుడు, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. కనుక ఈరోజు చూడండి, చదువుకునేటువంటి వారు ఎంతో గొప్పగా ఉంటారు. వారు శ్రేష్టమైనది ఏదో ఎరిగి అది పొందుకోవడానికి ఎంతగానో రాత్రి పగలు చదువుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు అయితే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నిమిత్తము, యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తాన్ని అతను నష్టంగా ఎంచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన సమస్తాన్ని నష్టపరుచుకొని ప్రతిదాన్ని కూడా అతడు పెంటతో ఎంచుకోవడం అనే దాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుని గురించి ఎంత స్పష్టంగా ప్రత్యక్షత కలిగి ఉన్నాడా అని మనం ఈ ఉదయకాలాన్ని ధ్యానించవలసిందే. కాబట్టి నీవు ఎవరైనప్పటికీ కూడా ఈ ఉదయకాలాన్ని నువ్వు గుర్తించు. ఆయన బలము, ఆయన ప్రభావం, ఆయన సన్నిధిని నువ్వు ఎరగాలంటే లోకం ఆయన మాట ఎలా వింటుందో, ఆయన తన మాట చొప్పున ఆజ్ఞాపించినప్పుడు ఎలాగైతే వాతావరణం అంతా అతనికి లోబడుతూ ఉంటుందో, ఆయన యొక్క నోటి మాట చేత ఎలాగైతే స్వస్థత జరుగుతుందో, అనేక విషయములలో సమాధానం ఎలాగైతే ప్రవహిస్తుందో, ఆర్థికంగా ఎలాగైతే ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తుందో, ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్తము ఆయనలో ఉంది. సమస్తం ఎరిగినటువంటి ఆయన గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా నువ్వు గొప్ప కృపా సమాధానాన్ని పొంది నీ జీవితకాలం అంతా అలయిక ఆయన సన్నిధిలో పరిగెత్తడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రభువా, నీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నీ సమాధానకరమైన సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ఏది క్షేమం కలిగించేదో, ఏది అక్షయమైందో, ఏది క్షేమైందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి గాను కృప దయచేసి నీ మహిమ సన్నిధి నేను వారికి తోడుగా ఉంచి
శ్రేష్టమైన దాన్ని తండ్రి పొందుకునే నిమిత్తము ఏది పెంటో ఎరిగి వాటిని విడిచిపెట్టడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధితో నింపి అనుదినము నీ యొక్క ప్రభావము బలము నీ గొప్ప కార్యములు చూడగలుగుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.